హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేతి ఆలు కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ముందుగా వీటిలన్నీ కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం పొటాటో యాడ్ చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలో సైజ్ కట్ చేసుకోండి. ఈ మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న కదా, ఇప్పుడు ఒకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. చూసారు కదా, పొటాటో అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, నేను కాడలతోనే వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆకుకూర కూడా వేసుకోవచ్చు, అది మీరు ఆప్షన్ మాత్రమే. మెంతి కూర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా. ఇవన్నీ ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆలు మేతి ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.